శ్రీకృష్ణ అనే పేరు పలకగానే తప్పకుండా మన నోటి నుండి రాధా అనే పేరు వద్దనుకున్నా కూడా వస్తుంది. అంత గొప్ప ప్రేమికులైన రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? కృష్ణుడు రాధని మోసం చేశాడా? రాధాదేవి ఎలా మరణించింది? కృష్ణుడు మొదటిగా ఎప్పుడు ఏడ్చాడు? కృష్ణుడు చివరిగా వేణువుని ఎప్పుడు వాయించాడో మీకు తెలుసా? ద్వాపర యుగంలో నారాయణుడు కృష్ణుడులా అవతరించాడు. ఇందుకు రెండు కారణం. ఒకటవది ప్రేమ గొప్పతనాన్ని వివరించడం కోసం, రెండవది చెడు మీద మంచి ఎప్పుడైనా గెలుస్తుంది అని నిరూపించడం కోసం. రాధ యమునా సమీపంలో రావల్ అనే గ్రామంలో విషభను మరియు కీర్తికి జన్మించింది. రాధ పుట్టినప్పటి నుండి కళ్ళు అస్సలు తెరవలేదు. తల్లిదండ్రులు అయ్యో నా బిడ్డ అందురాలుగా జన్మించింది అని బాధపడేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు ద్వారకకు రాగానే, కృష్ణుడి చెయ్యి రాధకు తగలగానే రాధాదేవి కళ్ళు తెరిచింది. మొదటిగా కృష్ణుడిని చూస్తుంది. ఆ రోజు నుండి రాధాకృష్ణుల ప్రేమ మొదలయ్యింది. అప్పటి నుండి ఒకరిని ఒకరు వదిలి ఉండలేకపోయేవాళ్ళు. ఎంతో మంది రాక్షసులు కృష్ణుడిని చంపడానికి వచ్చినప్పుడు రాధాదేవి కృష్ణుడికి ఏమైనా అవుతుందని యశోదమ్మ కన్నా రాధాదేవి ఎక్కువగా బాధపడేది. కృష్ణుడికి అతని వేణువు మరియు రాధ అంటే చాలా ఎక్కువ ప్రేమ. ఎప్పుడు కృష్ణుడు వేణువు వాయిస్తూ ఉన్నా రాధాదేవి ఎక్కడ ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ కన్నయ్య దగ్గరికి వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ యమునా నది దగ్గర గంటలు తరబడి సమయం గడిపేవాళ్ళు. చిన్నప్పుడు నదీవనంలో బ్రహ్మదేవుడి దీవెనలతో రాధాకృష్ణులకు వివాహం కూడా జరిగింది అని చెబుతారు. అలా చాలా సంవత్సరాలు సంతోషంగా గడుపుతారు. కానీ సమయం రానే వచ్చింది. కృష్ణుడు రాధని వదిలేసి కంసుడిని చంపడానికి వెళ్ళవలసిన సమయం రావడంతో కృష్ణుడు బృందావనంలో ఉన్న అందరికీ నేను వెళ్తున్నా అని చెబుతాడు. యశోదమ్మకి తెలుసు ఇక కృష్ణుడు కలవడానికి రాడు అని. కృష్ణుడు రాధా దగ్గరికి వెళ్లి నేను వెళుతున్నా అని అనగా అప్పుడు రాధాదేవి బోరున ఏడుస్తూ కన్నయ్య నేను నిన్ను వదిలి ఉండలేను అని బాధపడుతుంది. రాధను కృష్ణుడు ఓదార్చడంతో నాకు నువ్వు 2 వాగ్దానాలు ఇవ్వాలి అని రాధా కృష్ణుడి దగ్గర మాట తీసుకుంటుంది. మొదటి వాగ్దానం, నా హృదయంలో ఎప్పటికీ నేను మరణించేంత వరకు కూడా నువ్వే ఉండాలి. రెండవ వాగ్దానం, నా మరణం సమయం వచ్చినప్పుడు నువ్వు నాకు దర్శనం ఇచ్చి వేణువుని వాయించాలి అని మాట తీసుకుంటుంది. అప్పుడు కృష్ణుడు బాధపడుతూ సరే రాధా నేను మాటిస్తున్నా, అలాగే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి అని అనగా చెప్పండి స్వామి మీకోసం నేను ఏం చేయాలన్నా చేస్తాను అని బాధతో అడుగుతుంది. రాధా నువ్వు నా వల్ల ఇక బాధపడకూడదు, నా కారణంగా నువ్వు ఒక్క కన్నీరు బొట్టు కూడా వదలకూడదు, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మాట తీసుకుంటాడు. చివరిగా ఇద్దరు బాధ మరియు ప్రేమతో కౌగిలించుకొని కృష్ణుడు మధురకి వెళ్లిపోతాడు. రాధా మాత్రం కృష్ణుడి నామం జపిస్తూ బృందావనంలోనే ఉండిపోతుంది. ఆ తర్వాత రాధా వర్ణన చాలా తక్కువగా ఉంటుంది. దీని తర్వాత కృష్ణుడు మధురకి వెళ్లి కంసుడిని హతమార్చి దేవికి వసుదేవుడికి చెరసాల నుండి విడిపించాడు. ఆ తర్వాత మధుర నుండి ప్రజారక్షణ కోసం ద్వారక నగరాన్ని స్థాపించాడు. ఆ తర్వాత కృష్ణుడు రుక్మిణి సత్యభామ అలా 8 మందిని వివాహం చేసుకున్నాడు. అలాగే 16,108 మంది యువరాణులను చెరసాల నుండి రక్షించి వివాహం చేసుకుంటాడు. వీళ్ళందరిలో శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవి అంటే చాలా ఇష్టం. కేవలం కృష్ణుడి పేరు అలాగే అతని గురించి తెలుసుకొని ప్రేమలో పడుతుంది. కృష్ణుడు కోసం తన అన్నతోనే గొడవ పడేది. ఒక ప్రేమ లేఖ కూడా కృష్ణుడికి పంపుతుంది. కృష్ణుడు ఆమె ప్రేమను చూసి ఇష్టపడి రుక్మిణీదేవిని ఆమె పెళ్లి మధ్యలో నుండి అర్జుని సహాయంతో లేపుకొని వచ్చేస్తాడు. ఇప్పుడు మీ అందరికీ ఒక సందేహం వచ్చి ఉంటుంది. కృష్ణుడు రాధని అంత ప్రేమించినప్పుడు రాధనే వివాహం చేసుకోవచ్చు కదా, వీళ్ళని ఎందుకు చేసుకోవడం? కృష్ణుడు రాధని ఏమైనా మోసం చేశాడా అని ఇలా అనుకుంటే మాత్రం మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే. కేవలం పెళ్లి చేసుకుంటేనే ప్రేమ అన్నట్లు కాదు, శృంగారంలో పాల్గొంటేనే ప్రేమ పుడుతుంది అని కాదు. రాధాకృష్ణుడు ఇద్దరు పెళ్లి చేసుకోకపోయినా వారి మనసు మరియు హృదయంలో మాత్రమే ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. కృష్ణుడికి రాధ మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేసే ఒక చిన్న కథ చెబుతాను వినండి. ఈ స్టోరీ లాంగ్ కావడంతో పార్ట్ 1 పార్ట్ 2గా తీయడం జరిగింది. తప్పకుండా పార్ట్ 2ని చూడండి. అండ్ ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూస్తూ ఉంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ.